Abhishek. Good afternoon, one and all. Good afternoon. I'm Dr. Challa Krishnamir Abhishek. I'm Executive Director, Dean Van Loven Center for Peace Studies. But it's wonderful because I believe that social workers are the real psychologists. Because you involve with communities, you don't just involve with an individual, but you involve with communities. So the Hindi that we are using currently is Padipul. Awadhi is one important dialect. Kabir Das ji said, "Kaal kare so aaj kare so." Future is not in our hands. Never postpone, never procrastinate. Procrastination is actually you are demeaning yourself, you are destroying yourself. When you are not motivated in life to procrastinate things. Postponement is because of some emergency or urgency, but procrastination is inner because of your personality. And that has to be tuned and that has to be changed. There's something called neuro-linguistic programming. See, soft skills are basically inherent, they are inside you. What you have to do is you have to own them. But soft skills, I don't think you have to be taught, but you have to be owned. Sadhana and up. There's something called emotional connect. That is what we are lacking. So you're making farmers into entrepreneurs. Women farmers into entrepreneurs. ఎంతమంది మోటివేటెడ్ గా ఉన్నారు వాళ్ళని మోటివేట్ చేయడానికి అనేది ఫస్ట్ క్వశ్చన్. We should gain happiness from the work we are doing. Work is worship. Work is entertainment. And your work should be your passion. Leadership styles చాలా ఉంటాయి. There are a lot of leadership styles. మీరు వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు ఆటోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్ చూపించవచ్చు. ఆటోక్రాటిక్ అంటే ఎవరి మాట వినరు, మీరు ఏం చెప్తే అదే. తర్వాత డెమోక్రటిక్, ఇప్పుడు మనం ఉన్నది డెమోక్రసీ, అందరి ఒపీనియన్స్ ని తీసుకుంటాం. అండ్ దేర్ సంథింగ్ కాల్డ్ సర్వెంట్ లీడర్షిప్. మనం ఎవరినైతే మన గ్రూప్ ఉన్నారో గ్రూప్ ను ముందు పెట్టి మనం వెనకాల ఉంటాం. అలాంటి సర్వెంట్ లీడర్స్ మీకు ఎవరైనా తెలుసా? ఆ హీరోస్ చాలా మంది బయటికి రారు. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా దట్ వి ఆర్ నోయింగ్ అబౌట్ మెనీ హీరోస్ who are striving for the society without expecting any recognition. Because they are doing it because they are gaining happiness from the act and not from the film. There are a lot of unsung heroes. వీళ్ళు 10 లక్షలు చెక్ ఇస్తారు. ఎవరికైనా ఎందుకు ఎవరికి తెలియకుండా ఎందుకు సహాయం చేయాలి? అందరూ చూస్తుండగా నేను సహాయం చేయొచ్చు కదా, అప్పుడు నాకు పేరు వస్తుంది కదా, నాకు ఫేమ్ వస్తుంది కదా. when you are sharing the knowledge, are you getting satisfaction or not? What we do, how we do అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఆ యాక్టివిటీ నుంచి మనకి హ్యాపీనెస్ రావాలంటే ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ మైండ్ఫుల్నెస్. మనసు బుద్ధి ఏకాగ్రతతో. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నప్పుడు మీ ఫోకస్ ఆ పని మీదే ఉండాలి. అదే మైండ్ఫుల్నెస్. మీ 100% దానికే ఇవ్వాలి. అదే మైండ్ఫుల్నెస్. మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీరు ఇంకో పని మీద మీ దృష్టి వెళ్ళిందంటే యు లాస్ట్ ద మూమెంట్. దట్స్ హౌ యు డెవలప్ యువర్ ఎమోషనల్ కనెక్ట్ విత్ వాట్ యూఆర్ డూయింగ్. మీరు ఎప్పుడైనా పాస్ట్ గురించి ఆలోచించారనుకోండి, ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ప్రెసెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇందులోనే ఉండండి. ఫ్యూచర్ నేను ఏదో అవుతాను, అది నెక్స్ట్ సెకండ్. వాట్ ఐఎమ్ ఐ డూయింగ్ నౌ? ఐఎమ్ ఐ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్? ఇప్పుడున్న మూమెంట్ లో నేను 100% ఉన్నానా లేదా? తృప్తి ఎలా తెచ్చుకోవాలి? నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలి? పక్క వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి? ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి? దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. లీడర్షిప్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. అంటే గ్రూప్ లో ఉన్న ప్రతి మనిషి లీడర్ ఉన్నంత కాంపిటెన్స్ లెవెల్స్ వాడికి రావాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ కాంపిటెన్స్ లెవెల్స్, you're trying to upskill the farmers. మీరు ఫార్మర్స్ ని ట్రైన్ చేస్తున్నారు. మీకున్న నాలెడ్జ్ లెవెల్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్ ఈక్వల్ అయ్యేంత వరకు మీరు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈక్వల్ అయ్యే వరకు మీరు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీరు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ ఉమెన్ ఫార్మర్ ఆవిడ ముందు ఉండాలా, మీరు ముందు ఉండాలా? ఎవరు హైలైట్ అవ్వాలి? ఫార్మర్ హైలైట్ అవ్వాలి, మీరు కాదు. ఎప్పుడైతే లీడర్ హైలైట్ అవుతాడో ఇట్ బికమ్స్ ఆటోక్రాటిక్. ఆటోక్రసీ మనం ఆల్రెడీ నార్త్ కొరియాలో చూస్తున్నాం. సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇంత డిఫరెన్స్. పక్క దేశాలు. సౌత్ కొరియా యూ కెన్ కంపేర్ ఇట్ టు యుఎస్, వెరీ వెరీ డెవలప్డ్. ఇప్పుడు మన కాంపిటీషన్ ఎవరో దాన్ని బట్టి మన అభివృద్ధి ఉంటుంది. వీ షుడ్ కంపేర్ ఆర్సెల్వ్స్ విత్ చైనా.
మన ఎనిమి అంటే నేను చెప్తుంది ఏంటంటే అపోజిషన్. అపోజిషన్ షుడ్ బి స్ట్రాంగ్. సో వాట్ ఈస్ అప్పర్ హౌస్, వాట్ ఈస్ లోవర్ హౌస్ ఇన్ స్టేట్ అసెంబ్లీ? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్కువ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కువ. కౌన్సిల్ ఇస్ అప్పర్ హౌస్. లోక్సభ, రాజ్యసభ ఉంది. విచ్ ఇస్ అప్పర్ హౌస్? Rajya is upper house. So a bill has to be passed in both the houses. Right? Rajya Sabha ఎవరు ఉంటారు? బాగా హైలీ క్వాలిఫైడ్, వాళ్ళ రంగంలో చాలా ఉన్నత స్థాయి సాధించిన వాళ్ళందరూ అప్పర్ హౌస్ లో ఉంటారు. లోవర్ హౌస్ లో ఎలక్టెడ్ బై పీపుల్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సో అట్లీస్ట్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి కొంతవరకు అపోజిషన్, కొంతవరకు డిబేట్, డిస్కషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన అపోజిషన్, మన కాంపిటీషన్ ఎవరు అవ్వాలి? చైనా. చైనా షుడ్ బి, మన పక్క దేశం అయిన చైనా షుడ్ బి అవర్ కాంపిటీషన్, రైట్? అండ్ ఇట్ షుడ్ బి ఎ హెల్తీ కాంపిటీషన్. హిరోషిమా, నాగాసాకి, వాట్ హ్యాపెండ్? 7 సంవత్సరాలు కాదు సార్, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. 100 years. పీస్ అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం. పీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనసు నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరల్డ్ వైపు వెళ్తుంది. ఫస్ట్ మన కంట్రీస్ అందరూ ఇంటర్నేషనల్ పీస్ అవన్నీ మాట్లాడుకుంటూ అవ్వదు. ఫస్ట్ ఇండివిజువల్స్ పీస్ఫుల్ గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా? వాట్స్ ద బేసిక్ నీడ్? రోటీ, కపడా, మకాన్. ద ఫస్ట్ థింగ్ ఈస్ ద బేసిక్ నీడ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. దెన్ కమ్స్ ద ట్రాన్స్ఫర్మేటివ్, ద ఎమోషనల్ నీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ 6 days కోసం వెళ్ళిన ఆవిడ 9 months ఉండిపోయింది. అంటే మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఆ సిచ్యువేషన్ లో. ఇమాజిన్ హర్ మైండ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ మైండ్. ఎంతమంది గివప్ ఇచ్చేస్తారు? ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ ట్రైనింగ్ అసలు ఇది చెప్పాలి. ఆ మైండ్ కి కూడా జిమ్ అవసరం. మైండ్ జిమ్, మెంటల్ జిమ్ అంటాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ వచ్చారు, ఆయన మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు. ఆయన పేరు నిక్ వుచిచిచ్. ఆయనకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, కానీ ఆయన స్విమ్మింగ్ చేస్తారు. ఈ ఫ్లాప్స్ ఇస్ బాడీ. తను వంట చేసుకోగలుగుతారు, తనకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, జనాల్ని మోటివేట్ చేస్తున్నారు. సో వాట్ వీ నీడ్, బాడీ ఆర్ మైండ్? మైండ్ ఈజ్ ప్రైమరీ, బాడీ ఈజ్ సెకండరీ. దేవుడు మనకి కొన్ని ఇస్తాడు, ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి లైఫ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతామా? ఉన్నదాంతో మనం సంతృప్తి పడి, ఉన్నదాంతో మనం ఫైట్ చేసి ఎంత సాధించగలమో అంత సాధిస్తామా? మీకు హెలెన్ కెల్లర్ తెలుసా? షీ స్పెషల్లీ ఏబుల్డ్, బట్ వాట్ డిడ్ షీ అచీవ్? ఓకే, నాకున్న బ్లెస్సింగ్స్ నేను కౌంట్ చేస్తున్నానా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పటి వరకు ఉన్న దాంతో మనకి గ్రాటిట్యూడ్ ఉందా లేదా? సోలార్ సిస్టమ్స్ లో ఓన్లీ ఇన్హాబిటబుల్ ప్లానెట్ ఇప్పుడు వరకు మనం కనుక్కుంది ఓన్లీ ఎర్త్. మనం ఉన్న ప్లేస్ మన మదర్ ఎర్త్. సో మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాటిట్యూడ్. సో యూ షుడ్ థ్యాంక్ ద యూనివర్స్, థ్యాంక్ గాడ్. మీరు ఎవరిని నమ్ముతా ఆయన థ్యాంక్ చెప్పాలి. యు నో వాట్ ఈస్ COPD? వాళ్ళ లంగ్స్ ఫుల్ కెపాసిటీ ఉండదు. సో ఆర్ యూ గ్రేట్ఫుల్ ఆర్ నాట్? ఇది ఉంటేనే నీకు ఆనందం ఉంటుంది. సెల్ ఫోన్ ఉంటేనే ఆనందం, ఏసీ ఉంటేనే ఆనందం, సబ్స్క్రిప్షన్స్ ఉంటేనే ఆనందం, నెట్ కనెక్షన్ ఉంటేనే ఆనందం. ఇదంతా ఎవరు మీ మైండ్ లోకి పెడుతున్నారు? నాట్ సొసైటీ, ఇట్స్ క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ who want to earn money. Capitalists ఏంటంటే they are trying to alter our mind into buying their product. LinkedIn is professional networking, whereas Facebook and Instagram are social networking. So professional networking అనేది చాలా important, because you need to develop your professional circle so that people know your skill base, your skill set. People know what you are doing, and if they are interested they can connect with you. That's how you get better jobs. ఈ వాటర్ మంచిదేనా? కిన్లీ అని ఉంది. సో దిస్ ఇస్ బ్రాండ్, మంచిది. మన ఇంట్లో ఉన్న మంచినీళ్ళు కన్నా దీన్ని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, బికాస్ మన మైండ్లో వీ హావ్ బీన్ కండిషన్ దట్ కిన్లే ఈజ్ మోర్ హెల్తీ, ఇట్స్ సేఫ్. బట్ కిన్లే ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ఎ ప్లాస్టిక్ బాటిల్. మీరు ఒక్కసారి గూగుల్ చేయండి, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ స్టోర్ చేస్తే ఏమవుతుంది అని గూగుల్ చేసి మీరే తెలుసుకోండి. మీరు ఇంట్లో తాగే స్టీల్ గ్లాస్ ఈస్ 1000 times సేఫర్ దెన్ దట్ బాటిల్. We have been conditioned like that. India started as a socialist, secular, democratic republic. ఇప్పుడు మనకి ఏంటంటే sovereign, socialist, secular, democratic republic. Justice, liberty, equality, fraternity. ఇవి ఓకే.
సో ఎక్కడ క్యాపిటలిస్ట్ అని లేదు. సో బట్ మీరు ఉమెన్ ఫార్మర్స్ని ఆంటర్ప్రినర్స్ని ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? బికాస్ దే హ్యావ్ టు బి సెల్ఫ్ సఫిషియంట్. దట్స్ వై వీ హ్యావ్ టు బికమ్ ఆంటర్ప్రినర్స్, నాట్ టు కండిషన్ అదర్స్ మైండ్, నాట్ టు స్టీల్ ఫ్రమ్ దెమ్, నాట్ టు టేక్ మనీ ఫ్రమ్ దెమ్, నాట్ టు రీప్రోగ్రామ్ దెమ్. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్, మీరు అందరూ వినుంటారు. ఎగ్ లోపల నుంచి బ్రేక్ అయ్యి వస్తే ఒక ప్రాణం వస్తుంది, అదే ఎగ్ని బయట నుంచి బ్రేక్ చేస్తే ప్రాణం పోతుంది. సో చేంజ్ అనేది నేను చెప్తే వస్తుందా, మీ నుంచి వస్తే వస్తుందా? మీ నుంచే రావాలి. నేను ఎంత చెప్పనివ్వండి, 10 రోజులు చెప్పనివ్వండి, రాదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. యూ కెన్ జస్ట్ కండిషన్ యువర్ మైండ్, టెల్ ఇట్ దట్ ద టైమ్ ఈస్ నౌ, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు చేంజ్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. మీ కోవిడ్ టైంలో కూడా 90% ఆఫ్ ద స్ట్రెస్ వాజ్ ఆన్ మైండ్. సో మనం సోషల్ మీడియా ఎందుకు వాడాలి? టు డీ స్ట్రెస్. బట్ మనం దానికి దేనికి వాడుతున్నాం? స్ట్రెస్ ఇగ్నైట్ చేయడానికి. ఇప్పుడు మనం సోషల్ మీడియా చూస్తాం, ఎవడో మన మతం మీద కమెంట్ చేస్తాడు, మనం మండుతుంది. ఎవడో మన ఫేవరెట్ హీరో మీద కమెంట్ చేస్తాడు, మనకు మండుతుంది. ఎవడో మన కమ్యూనిటీ మీద కమెంట్ చేస్తాడు, మనకు మండుతుంది. ఓకే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఫోకస్ ఆన్ క్వాలిటీ రాదర్ దెన్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో మనకి ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎంపీసీ, డిగ్రీకి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్, 3 సబ్జెక్టులు లాగా. పీజీకి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్, రీసెర్చ్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్లో కూడా ఒక స్పెషలైజేషన్. అంటే మన చదువు పెరిగే కొద్దీ స్పెషలైజేషన్ అనేది ఒక టాపిక్ మీదే, ఒక పాయింట్ మీదకే వస్తుంది. 10 విషయాల మీద మనం వెళ్ళాం, ఒక విషయం మీదకే వెళ్తాం. సో మనకి ఇప్పుడు ఒకే ఫోకస్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకు అదే నేర్పిస్తుంది. That's what our education system is also teaching us. The focus, the end goal should be one. Smart goal, specific, measurable, action-oriented, realistic, time-bound, smart. మీరు చాలా మంది SWOT అనాలిసిస్ చేస్తుంటారు, SWOT, strengths, weaknesses, opportunities and threats. So strengths and weaknesses can be controlled by you. మీలో ఉంటాయి, they are inner. Opportunities and threats are not under your control. ఇప్పుడు ఒక ఉద్యోగం పడింది, వేకెన్సీ పడింది, అది మీ చేతిలో ఉంటుంది. ఆ వేకెన్సీ ఎప్పుడు పడుతుందో మీరు చెప్పలేరు. బట్ మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడం, మీ కమ్యూనికేషన్ స్కిల్నైనా, మీ కంప్యూటర్ నాలెడ్జ్నైనా డెవలప్ చేసుకోవడం అనేది మీకు ఇంపార్టెంట్. వర్క్, క్యాపిటలైజ్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, వర్క్ ఆన్ యువర్ వీక్నెసెస్, యూటిలైజ్ యువర్ ఆపర్చునిటీస్. ఈ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే అందుకే యూ నీడ్ లింక్డ్ఇన్, ప్రొఫెషనల్ నెట్వర్క్. కాగితంబునందు కలిగిన అక్షరాలు చదివినంత ధరిని చతురుడగున, అక్షరంబునందు అర్ధంబు నెరుగుచు చదివినట్టి వాడు చతురుడగును. నేనేం జరిగింది? ఐలాండ్ మయన్మార్ ఇంత పెద్ద ఎర్త్క్వేక్ వచ్చి చాలా మంది చనిపోయారు, ఇంకా చాలా మంది డెబ్బీలో ఉన్నారు. బయటికి తీయాలి, ఎన్ని బాడీస్, ఎంతమంది చనిపోయారు. ఒక ఇన్సిడెంట్ అయ్యి ఎర్త్క్వేక్ వచ్చి మనం చంపేయడం వేరు, ఎర్త్క్వేక్ వస్తుందేమో అని మనం చచ్చిపోవడం వేరు. సో ఫియర్ కి ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్, అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ టు అపియర్ రియల్. ఫియర్ అంటే forget everything and run, or face everything and rise. ఏది కరెక్ట్? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఇవాళ కార్ 200 కొడతా, 200 km/h స్పీడ్లో వెళ్తా, అదే ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయడం అంటే. అది కాదు. మీ అంబిషన్ ఏదైతే ఉందో దానికోసం మీరు ఫేస్ చేయాల్సింది. ఆ కాలంలో దేశం కోసం యుద్ధం చేసి చనిపోయేవారు ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ కాలంలో రోడ్ల మీద యుద్ధం చేసి చచ్చిపోతున్నారు. ఇప్పుడు నేను ఏరోప్లేన్ ఎక్కుతున్నాను, ఎందుకు ఎక్కాలి? నేను ఏరోప్లేన్ ఎక్కి నేను ఇంకో కంట్రీ వెళ్తే నాకు డెవలప్మెంట్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది, మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి, నాకు మంచి లైఫ్ వస్తుంది. దట్స్ వై ఫేసింగ్ ద ఫియర్. సో ఫేస్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ వర్త్ వైల్ అండ్ రైజ్. 20,000 MBAకి 1,20,00,000 MBAకి డిఫరెన్స్ ఏంటి? పెద్ద యూనివర్సిటీయా, ఫారిన్ యూనివర్సిటీయా? వాడికి సబ్జెక్ట్ రాకపోతే వాడి MBA మీ MBA కన్నా చాలా చాలా తక్కువ. వెన్ యూ వాంట్ పీస్ అండ్ హ్యాపీనెస్, యూ షుడ్ నాట్ జస్ట్ వాంట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసమే కాదు, మీ సొసైటీ కోసమే కాదు, మీ దేశం కోసమే కాదు, ఫర్ ద ఎంటైర్ వరల్డ్. రష్యాలో ప్రాబ్లం అవుతున్నా, రష్యా యుక్రెయిన్ వార్, మీరు స్పందించాలి. ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్, మీరు స్పందించాలి. ప్రతి ఎక్కడ జరుగుతున్న థాయిలాండ్ మయన్మార్లో నిన్న జరిగిన ఎర్త్క్వేక్, మీరు స్పందించాలి. ఎర్త్లో ఎక్కడ ఏం జరిగినా మనం స్పందించాలి. లేదు వీడు నా కులం కాదు, నా రాష్ట్రం కాదు, నా దేశం కాదు, నా జెండర్ కాదు, నా ఫ్యామిలీ కాదు, ఆయన లేదా వీడు నేను కాదు అంటే దిస్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్.
We are all interconnected. Don't be a yes man. So reasoning, questioning, అనేది very very important. Question everything. Eye to eye. If you maintain eye contact, the communication goes smoother. Sender, message, channel, receiver. టీమ్ వర్క్ ఏంటంటే అందరం కలిసి నడవాలి. My father, let my country awake. Why was communism created? For the people. ఇప్పుడు communism అయింది for the leaders. But sometimes it is good because China, up to some extent, if you are not criticizing the government can do its task. The difference is in youth. Youth are work oriented. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు. కంట్రీ డెవలప్మెంట్ కోసం ఆటోమేటిక్గా వర్క్ చేస్తున్నారు. దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ మేకింగ్ ద ఉమెన్ ఫార్మర్స్, యు ఆర్ మేకింగ్ దమ్ ఇంటూ ఆంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్స్ అయితే కంట్రీకి ఏం ఉపయోగం? When they become independent, automatically countries GDP కి వాళ్ళు యాడ్ అవుతారు. ఇప్పుడు మనకి ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది, LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? లిజనింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వీ జస్ట్ డోంట్ లిసన్ త్రూ అవర్ ఇయర్స్, వీ ఆల్సో లిసన్ త్రూ అవర్ ఐస్, త్రూ అవర్ నోస్, త్రూ టచ్. అన్ని ద్వారా మనం తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి? Empathy, I can feel your pain. Yes. Sympathy, I understand your pain. Very good. Smile is the index of the face. The second step is laughter. First exercise, breathe in and laugh. Okay. People let's see laugh. Satchidanandam, Satchidanandam. Sat, Chit, Anandam. What is the final goal? Anandam. అందుకే మీకు స్వామీజీలు అందరి పేరు ఆనంద్ అని ఉంటుంది, ఆనంద. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ గెయిన్ చేస్తారని చెప్తూ ఉంటారు. ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ ఉండాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైతే ఉమెన్ ఫార్మర్స్ తో మాట్లాడతారో ఇవి గుర్తుపెట్టుకోండి. ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ టు దేర్ లైఫ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఇస్, ఫస్ట్ వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు అంటే రైతులుగా. రైతుల నుంచి వాళ్ళు ఏమవుతారు? ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యాక వాణిజ్యవేత్తలు. ఓకే, వాణిజ్యవేత్తల తర్వాత వ్యవస్థాపకులు, క్రియేటర్స్, గ్రామ మహిళా నాయకులు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? రైతుల నుండి వాణిజ్యవేత్తలు, తర్వాత వ్యవస్థాపకుల నుండి గ్రామ మహిళా నాయకులు. మీకు జనసేన పార్టీలో ఉమెన్ కి పేరేం పెట్టారు? వీర మహిళలు చూడటానికి. సో మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మోటివేటింగ్ గా ఉండాలి. గ్రామ మహిళా నాయకులు. సో మన నినాదం ఇదే. మన నినాదం ఏంటి? వి స్టార్ట్ ఫ్రమ్ రైతులు అండ్ వి బికమ్ నాయకులు. మహిళా రైతులతో మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఒక అంబిషన్ ఉంటుంది. కానీ ఆ అంబిషన్ వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ కుటుంబం చంపేసిన దాన్ని మీరు మళ్ళీ బతికించాలి. మనం ఎప్పుడు ఒక రిలేషన్తో ముందుకు వెళ్తే మనకి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు నేను ఒక మహిళా రైతుతో మాట్లాడుతున్నప్పుడు అక్క అంతే, రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. రిలేషన్ బిల్డింగ్. ఒక రిలేషన్తో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ విల్ స్టార్ట్ లిసనింగ్ టు us. వి నీడ్ టు బిల్డ్ ఏ కనెక్షన్. అంటే నేను చెప్పేది, మీరు కొంతవరకు అర్బనైట్స్ని ఈ మేనరిజంతో ఇంప్రెస్ చేయొచ్చు, కానీ రూరల్ పీపుల్ అంటే మనం గ్రామ పరిధిలోకి చూస్తే మనం ఇంప్రెస్ చేయలేం. యూ హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉమెన్ని ఎదగనివ్వరు. జనరల్గా వాళ్ళ ఇంట్లో ఏంటంటే, నేను బయటకు వచ్చి ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాను, ఐ స్టార్ట్ ఏ బిజినెస్ అంటే నోబడీ విల్ ఎంకరేజ్, ఎస్పెషల్లీ దేర్ హస్బెండ్స్. 90% మీకు అర్బన్ ఏరియాస్లో కూడా చేయరు, చాలా తక్కువ చేస్తారు. నిజం చెప్పాలి, బయటికి రానివ్వరు. భయం, ఇంకోటి ఈగో. ఇంటిని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన, అసలు నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ దే హ్యావ్ మేనేజరల్ స్కిల్స్. హోమ్ మేకర్స్ కదా వాళ్ళు, హోమ్ మేనేజర్స్ యాక్చువల్లీ. దే ఆర్ మేనేజింగ్ ద హోమ్, దే మేనేజింగ్ ద ఫినాన్సెస్, దే మేనేజింగ్ ద చిల్డ్రన్, దే మేనేజింగ్ ద హస్బెండ్, దే మేనేజింగ్ దర్ ఇన్లాస్.
ఆల్రెడీ వాళ్ళు ఇంత మేనేజ్ చేస్తున్నప్పుడు బిజినెస్ అనేది వాళ్ళకి చాలా తక్కువ, చాలా చిన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటి నుంచి సపోర్ట్ కావాలి ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు సక్సీడ్. వాళ్ళు సక్సీడ్ అవ్వడం అది వాళ్ళ మైండ్లోకి తీసుకెళ్ళగలగాలి, వాళ్ళ ఫ్యామిలీ మైండ్లోకి తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, ఏ కమ్యూనిటీ నుంచి వస్తున్నారు, అవన్నీ కూడా అర్థం చేసుకుని ఆ న్యూయాన్సెస్లోకి వెళ్ళి మీరు మాట్లాడగలగాలి. అన్ని చోట్ల మీకు రిలీజియన్లో స్పిరిచువాలిటీ ఏదైతే మన సొసైటీ బేసో దానికి ఫీమేల్ ఉన్నప్పుడు సొసైటీ అభివృద్ధిలోకి మనం ఫీమేల్స్ని ఎందుకు చేర్చుకోలేకపోతాం అనేది మీరు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయగలగాలి. టైం ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు మనమే కాదు, అసలు నిజంగా చెప్పాలంటే మనకి అట్లీస్ట్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, పాకిస్తాన్లో ప్రెసిడెంట్ ఉన్నారు, ఎవరు భుట్టో. కానీ అమెరికా ఎప్పుడో 18th సెంచరీలో ఇండిపెండెన్స్ తెచ్చుకున్న అమెరికాకి ఇప్పుడు వరకు ఒక్క ఫీమేల్ ప్రెసిడెంట్ లేదు. ఆర్థికంగా బాగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వస్తారు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, కానీ కొంచెం ఆర్థికంగా తక్కువగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన మహిళలు మాత్రం ముందుకు వెళ్ళట్లేదు, గ్రో అవ్వట్లేదు. ఎందుకు గ్రో అవ్వట్లేదు అంటే వాళ్ళకి నైపుణ్యం లేదని కాదు, దే హ్యావ్ ది స్కిల్. వాళ్ళకి లేనిది ఏంటంటే ఇంటి నుంచి సపోర్ట్. ఇప్పుడు పక్షులకి ఎగరాలని ఎవరు నేర్పిస్తారు? దానికి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, మనకు కూడా అలాగే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, మనకు కూడా హ్యూమన్స్కి కూడా. బట్ వీ లాస్ట్ అవర్ ఇన్స్టింక్ట్. అర్బన్ ఏరియాస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి ఏరియాస్లో చూస్తే బోత్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ వర్కింగ్. ఇద్దరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇద్దరు పని చేస్తున్నా కూడా పిల్లలకి చదివించలేకపోతున్న పరిస్థితి. ఇఫ్ యూ బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, మనం వాణిజ్యవేత్తలు అయితే ద అడ్వాంటేజ్ ఇస్ వీఆర్ ద బాస్. మన రజనీకాంత్ బాస్ లాగా బ్యాచులర్ ఆఫ్ సోషల్ సర్వీస్ బాస్. ఆ సొసైటీస్ ఆ మిక్స్ నుంచి మనం బయటికి తీసుకురావాలి. అంటే ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అనే దాని నుంచి బయటికి రావాలి. సో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమేమి ఉన్నాయి, ఆయన టెక్నాలజీ ఏం ప్రోడక్ట్స్ తీసుకొచ్చాడు, కార్స్, మొబైల్స్, ఇంకా చాలా. ఆయన ఇప్పుడు ఏంటంటే ఈజ్ థింకింగ్ అబౌట్ ఫ్లయింగ్ కార్స్. హిస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ క్రియేటివ్ అండ్ లాజికల్గా కూడా క్రియేటివ్ దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు ఆ రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి ఉన్న గ్యాప్ని ఆయన బ్రిడ్జ్ చేస్తున్నాడు. అండ్ ఇన్ హిస్ కంపెనీ మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ఉమెన్. మనం తాలిబాన్ అంటాం కదా ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడ ఉమెన్ ఆర్ మోర్ సేఫ్ దెన్ ఇన్ ఇండియా. నిజంగా మనకి ఇంటిగ్రిటీ ఉందా? మన ఇంట్లో ఉన్న స్త్రీకి మనం అప్లిఫ్మెంట్ ఇస్తున్నాం, సెక్యూరిటీ ఇస్తున్నాం, రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మా ఇంట్లో ఉన్న అమ్మాయి చెల్లి బయట వాళ్ళ చెల్లి నేను వేరేగా చూడొచ్చు అనేది తప్పు. ఆ ఐడియాలజీ నుంచి మనం ఎప్పుడైతే మనం బయటికి రాగలం, వీ హ్యావ్ టు టేక్ ఇట్ అపాన్ అవర్ సెల్ఫ్స్ టు మోటివేట్ దెమ్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న స్కిల్ని గుర్తించాలి. కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి వాట్ డిడ్ ఐ రియల్లీ లెర్న్ ఎనీథింగ్? నేను ఏదైనా నేర్చుకున్నాను, ఎందుకంటే క్లాస్లో నేర్చుకున్న దానికన్నా లైఫ్లో నేర్చుకుంటే ఎక్కువ.